ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యలను పరిష్కరించి వేతనాలు పెంచాలని ఏపీ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం గౌరవ అధ్యక్షుడు పి వెంకటరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద బుధవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వారంతా జిల్లా కలెక్టర్కి వినతి పత్రం అందజేయడానికి బయలుదేరారు. ధర్నాకు ముందు గౌరవ అధ్యక్షులు వెంకటరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలాగా వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేయాలని కోరారు. అటెండర్, వాచ్మెన్, డ్రైవర్ పోస్టులను వీఆర్ఏలకు కల్పించి చనిపోయిన వీఆర్ఏ కుటుంబంలో ఒక్కరికి ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. ధర్నాలో యూనియన్ అధ్యక్షుడు ఏ సత్యం, సెక్రటరీ ఎస్ శ్రీనివాసరావు, వీఆర్ఏలు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘంగా అన్ని కలెక్టర్ ఆఫీసుల దగ్గర మా డిమాండ్లు పరిష్కరించాలని ధర్నాలు జరుగుతున్నాయి. ప్రధానమైన డిమాండ్ తెలంగాణలో 3 సంవత్సరాల క్రితం పే స్కేల్ అమలు చేశారు వీఆర్ఏలకి. అదేవిధంగా ఈ రాష్ట్రంలో కూడా పే స్కేల్ అమలు చేయాలని మేము కోరుతున్నాం. 8 సంవత్సరాల క్రితం 6,500 ఉన్న జీతాన్ని 10,500కు పెంచడం జరిగింది. అది కూడా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. మరి అదే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా వచ్చారు. వీళ్ళ కష్టాలన్నీ కూడా వాళ్ళకి తెలుసు, రెవెన్యూలు వీళ్ళు చేసే పనులు తెలుసు. కాబట్టి కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు వెంటనే వీళ్ళకి పే స్కేల్ అమలు చేయాలి. అది అమలు చేసే లోపల వీళ్ళ జీతాలు పెంచాలని ప్రధాన డిమాండ్. అదే సందర్భంలో ఇందులో చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరికీ కూడా వీఆర్ఓలుగా, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లుగా ప్రమోషన్లు ఇవ్వాలని, నైట్ వాచ్మెన్, అటెండర్లుగా ప్రమోషన్లు ఇవ్వాలని మా డిమాండ్. అదే సందర్భంలో వయసు అయిపోయిన వాళ్ళ స్థానంలో నామినీ వీఆర్ఏలుగా చాలా మంది పనిచేస్తారు. ఇప్పటి వరకు వాళ్ళని నామినీ వీఆర్ఏలుగానే ఉంచారు. వాళ్ళు పర్మనెంట్ వీఆర్ఏలుగా గుర్తించాలన్నది డిమాండ్. ఈ డిమాండ్లు అన్నింటి మీద రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని కలెక్టర్ ఆఫీసులకు ధర్నాలు జరుగుతున్నాయి. ఇక్కడ కూడా చేస్తున్నాం. ఇక్కడి నుంచి కలెక్టర్ గారిని కూడా కలిసి వినతి పత్రం ఇస్తాం. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా సరే స్పందించాలని, లేని ఏడల రాష్ట్ర పిలుపులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మరింత పోరాటాల్లోకి మేము వెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.